మన ఛానల్లో చాలా వరకు ఎన్నో వీడియోలు పెట్టామన్నమాట. ఎందుకు ఈ వీడియో చెప్తున్నానంటే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు అర్థమవుతుంది. చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అనమాట. కొన్ని వీడియోలకి బేబచ్చని బ్యాడ్ కామెంట్లు. అలాంటి కామెంట్ నా లైఫ్లో చూడలేదు. ఎందుకంటే చాలామంది అలాంటి కామెంట్లు పెడుతున్నారని చాలామంది గర్ల్స్ బాయ్స్ చాలామంది అకౌంట్లు చూస్తుంటా. నాకు అర్థమయ్యేది కాదు. నాకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగడం నేను అసలు షాక్ అయిపోతున్నాను. 1, 2 కాదు, చాలా కామెంట్లు బూతులు బండబూతులు అనమాట. చాలామంది ఏవో చిల్లర కంటెంట్లో ఏవో పనికిమాల వీడియోలను చేస్తుంటారు. బట్ మనం చేసేవన్నీ యూజ్ఫుల్ కంటెంట్ అనమాట. ఎంటర్టైన్ చేయడానికి, కామెడీకి నవ్వించడానికి, మంచి యూజ్ఫుల్, ఎక్కడెక్కడ తక్కువ దొరుకుతాయి, చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి, అలాంటివన్నీ మంచి కంటెంట్, ఇంపార్టెంట్ కంటెంట్లు, పేదవాడికి అందుబాటులో ఉండే కంటెంట్లు అన్నీ చేస్తుంటాం అనమాట. అలాంటి మన ఛానల్లో ఇలాంటి కామెంట్లు అనేవి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆ కామెంట్లు నేను పెట్టడానికి, డిస్ప్లే చేయడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది, పెట్టడానికి కూడా. సో ఇప్పుడు నేను ఇది డిస్ప్లే చేసి ఎందుకు చూపిస్తున్నానంటే, మన ఛానల్ ఇప్పటివరకు పెట్టే వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఎలాంటి కంటెంట్ పెట్టానంటే చాలా మంచి కంటెంట్, కామెడీకి నవ్వించుకునేవి, లేదంటే ఎక్స్ప్లోర్ చేసేవి, ట్రావెలింగ్ వీడియోస్, ఎక్కడెక్కడ చీపు దొరుకుతాయి అనేసి. ఇప్పుడు అబ్రాడ్, ఇండియాలోని కాదు, అబ్రాడ్ యూరోప్లో జార్జియాలో వీడియోస్ కూడా చాలా వీడియోస్ పెట్టాం అనమాట. చాలా మందికి యూరోప్ వెళ్ళిన వాళ్ళకి, జార్జియా యూఎస్ఏ వెళ్ళిన వాళ్ళకి తెలిస్తే అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ వైన్ ఎలా దొరుకుతుంది, అక్కడ ఏం దొరుకుతాయి, ఎంత తక్కువలో ఉంటాయి, ఎలాంటి చర్చిలు ఉంటాయి, ఎలాంటి కల్చర్ ఉంటుంది, అదంతా. సో ఇలాంటి వీడియోలు చాలా చేసి పెట్టాను అనమాట. ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది అంటారు నువ్వు వెళ్ళావా లేకపోతే గూగుల్ ఇన్ఫర్మేషన్ అని. కంప్లీట్గా వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి తిరిగి 1 month ఉండి మొత్తం ఏవేవి నేనైతే చూశాను అవన్నీ నా కెమెరాలో బంధించి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి పెట్టాను అనమాట. మంచి విషయాలకి ఎక్కువ యూస్ రావు. అలాగే జరిగింది నాకు కూడా. చాలామంది చిల్లర కామెంట్లు, కంటెంట్లు, ఏవేవో ప్రాంక్లు అవి చేస్తుంటారు. పెద్దవాళ్ళతో ముసలోళ్ళతో టీచ్ చేసి కామెంట్ చేసేలాగా, చిన్నపిల్లల్ని కామెంట్ చేసి టీచ్ చేసేలాగా, భయపెట్టేలాగా, రోడ్డు మీద అక్కడెక్కడ ఎలాంటివి చేస్తుంటారు. బట్ ఏంటంటే మనం చేసేది చాలా క్లీన్ అండ్ నీట్ కంటెంట్, కామెడీ కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్. ఇక మీదట కూడా మంచి కామెంట్లు ఎవరైనా పెట్టాలని కానీ అలా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ తిట్టడం అది ఇది అని ఇంకొకరిని అబ్యూజ్ చేయడం అది చాలా తప్పు అనమాట. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చాలా వరకు ఇలాంటి కామెంట్లు పెట్టడానికి ఉండే టైము మీరు కంటెంట్ చేయడంలో చూపించరు అనమాట. మీరే కానీ నిజంగా కంటెంట్ చేసి ప్రూవ్ చేసుకుంటే మీరు కూడా కంటెంట్ క్రియేటర్ అవుతారు. నేనే కాదు, నాలాంటి ఎంతోమంది కరేపాకులు ఉన్నారు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అవుతారు. చెప్పలేం, రేపే మీరు పెద్ద సిల్వర్ స్క్రీన్ స్టార్ అయిపోవచ్చు. నేను ఎలా హీరో అయ్యానో అలా మీరు కూడా అయిపోవచ్చు అనమాట. నేను కూడా స్టార్ట్ చేసిన జీరో నుంచి హీరో అయ్యాను. అలాంటి మీరు అవ్వలేరని చెప్పండి. ఇలా ఎవరెవరికి బ్యాడ్ కామెంట్లు పెట్టడంలో టైం వేస్ట్ చేసే బదులు మీరు ఇలాగ ఎక్స్ప్లోర్ చేశారంటే ఇండియాలోనే కాదు, లోకల్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ టూర్, ట్రావెలింగ్ అండ్ సోల్జర్ అయిపోతారు మీరు. నిజంగా సీరియస్లీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట. టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే 1 సెకండ్ మనది కాదు. ఈ సెకండ్ పోయిందంటే మళ్ళీ ఆ సెకండ్ రాదనమాట. నేను అలా టైం వేస్ట్ చేసి చాలా తెలుసుకొని, నేర్చుకొని, జీవిత సత్యాలను నేర్చుకున్నాను.